గణేష నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ ఈరోజు సరూర్ నగర్ చెరువుని సందర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాచకొండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. సరూర్ నగర్లో నిమజ్జనం కోసం 8 క్రేన్లు ఏర్పాటు చేశామని, జీహెచ్ఎంసీ సహకారంతో భారీ గేట్లు, మంచినీటి వసతి, గజ ఈతగాళ్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా 55 సీసీటీవీలను ఏర్పాటు చేశామని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని, ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట డీసీపీ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ మరియు ఇతర అధికారులు ఉన్నారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాను. ఇక్కడ మనకు ఈ సరూర్ నగర్ ట్యాంక్ బండ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ ట్యాంక్ బండ్ ఫర్ లైక్ హైదరాబాద్లో మనకు ట్యాంక్ బండ్ ఎట్లానో మనకు ఇక్కడ కూడా అటువంటి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి మనకు ఇప్పుడు 8 ట్రైన్స్ ఇక్కడ ఉంటాయి. ఫైనల్ డే వరకు ప్రస్తుతానికి 3 ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 55 సీసీ కెమెరాస్ ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దట్ ఎంటైర్ ఏరియాని మానిటర్ చేయడానికి, దానికి బెటర్ సర్వీస్ డెలివరీ కోసం చేశాం. మాకు మ్యాన్ ప్యాక్స్ కూడా మా కంట్రోల్ రూమ్లో ఇప్పుడే టెస్ట్ చేయడం జరిగింది. అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేస్తున్నాయి. మున్సిపల్ అఫీషియల్స్, జిహెచ్ఎంసీ అఫీషియల్స్తో మాట్లాడి ఇక్కడ వాటర్ తొందరగా గణేశాస్ ఇమ్మర్స్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చూసి వాళ్ళతో కూడా మాట్లాడి కరెక్ట్ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ ఉంటుంది, వైర్లు లేకుండా ఉండే ప్రమాదం లేకుండా విధంగా చర్యలు తీసుకుంటాం. అడిషనల్గా జిహెచ్ఎంసీ సహకారంతో ఎక్కువగా బ్యారికేడింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు బెటర్ వ్యూవింగ్ ఉంటుంది, తర్వాత ఆర్డర్లీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి అది చేస్తున్నాం. రోడ్డు చిన్న రోడ్డు ఉంది, బట్ రావడం పోవడం జనాలకు ఇబ్బంది కలగకుండా కోసం ఫైనల్ డే కన్నా ముందు మేము బ్లాక్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్ రిమూవ్ చేస్తాం. సో దట్ వైరస్ ప్లేస్ ఉంటుంది. ప్రజలు చాలా ఆన్బిపర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉత్సాహభరితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పోలీసులు సహకరించాలి. స్టేట్ ఫెస్టివల్, ఆ ఫెస్టివిటీని బాగా జరగాలంటే వాళ్ళు కూడా ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ యూనిఫామ్ అనేది మనకు తెలిసినది కాబట్టి అందరు బాధ్యతంగా చేయాలని కోరుతున్నాం. అందరు అధికారులతో కలిసి పనిచేస్తాం. 5th డే నుంచి ఇంకెక్కువగా ఎమోషన్ వస్తారని మేము హోప్ చేస్తున్నాం. ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కంటిన్యూస్గా ఉంటుంది. మా కంట్రోల్ రూమ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఉంది. మాకు ఒక వికెట్ కూడా ఉంది, చెక్ పోస్ట్ ఉంది, మా ఆఫీస్ కూడా ఉంది, ఒకటి సబ్ కంట్రోల్ లాంటి ఆఫీస్ ఉంది. రెగ్యులర్ ఇంట్రాక్షన్లో ఉంటాం.